హలో అందరికీ ఈవేల్ట్ వీడియో వచ్చేసరికి మన శ్రీకాకుళంలో ఉన్న రమ్య తిరుమల దేవస్థానం వారి గార్డెన్ టూర్ చేద్దాం. ఈ టెంపుల్ వచ్చేసరికి శివాని స్కూల్ పక్కన సూర్యతేజ నర్సరీ అరస్విల్లి దగ్గర ఉంటుందన్నమాట. సో గార్డెన్ టూర్ లోకి వెళ్లే ముందు ఒకసారి టెంపుల్ ని అలా చూసేయండి. అండ్ అలానే ఎవరైనా సరే విజిట్ చేయాలనుకుంటే తప్పనిసరిగా ఈ టెంపుల్ విజిట్ చేయండి. అరస్విల్లిలో ఉంటుంది. నేను లొకేషన్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ నవీన్ గంగు. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ క్రేజీ గార్డెనింగ్. మనం శ్రీకాకుళం గార్డెనింగ్ టూర్స్ చేస్తున్నాం కదా. ఈవేళ మనం విజయ్ గారి ఇంటికి వచ్చామన్నమాట. ఒకసారి చూడండి, గార్డెన్ అయితే చాలా నీట్ గా ఉంది, ఆర్గనైజ్ గా ఉంది. ఆంటీ ఎలా ఉన్నారు? హాయ్ నవీన్, ఎలా ఉన్నారు ఆంటీ? బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ, నన్ను ఇన్వైట్ చేసినందుకు. వెల్కమ్ వెల్కమ్. ఆంటీ, మీ గార్డెన్ లో ఏ మొక్కలు ఉన్నాయో అందుకోసం చూపిస్తారా? చెప్పండి ఆంటీ. ఇది కమలాపళ్ళ చెట్టు పెట్టి 1 month అయింది. ఓకే. ఇంకా ఇప్పుడే బ్లూమింగ్, ఇంకా స్టార్ట్ అవ్వలేదు బ్లూమింగ్ కూడా, చిగురులు వస్తుంది. ఇది సప్తగిరి నర్సరీ నుండి తెప్పించాను. ఎన్ని మొక్కలు తెప్పించండి సప్తగిరి నర్సరీ? 13 మొక్కలు. 13 మొక్కలు, అన్ని ఫ్రూట్ ప్లాంట్స్? అన్ని ఫ్రూట్ ప్లాంట్స్. ఎలా ఉంది అంటే వాళ్ళ ప్యాకింగ్ గానీ? బాగుంది, చాలా నీట్ గా ఉంది. ఒక్క మొక్క కూడా డిస్టర్బ్ అవ్వలేదు. అన్ని వేసినవన్నీ చిగురులు వచ్చాయి, అన్ని బాగున్నాయి. ఏది మనకి ఇబ్బంది పెట్టలేదు. అంటే ఏ టైప్ ఆఫ్ డిసీజెస్ కూడా ఏం లేవు. మొక్కలతో చాలా హెల్తీగా వచ్చాయి. ఓకే ఆంటీ. ఇది అడవి మామిడి అంటారు కదా. ఓకే. ఇది కూడా సప్తగిరి నర్సరీ నుండి వచ్చింది. ఆమ్రా మ్యాంగో అంటారు. ఆమ్రా మ్యాంగో. ఇది గులాబీ. ఓకే. ఇది మందార. అది నేరేడు, మినీ నేరేడు. ఓకే ఆంటీ. మినీ నేరేడు. ఇవన్నీ రీసెంట్ గా పెట్టారా? రీసెంట్ గా పెట్టాను. ఇప్పుడు కొంచెం పూత స్టార్ట్ అయింది చిగురులోను. అది కూడా సప్తగిరి నర్సరీ నుండి వచ్చింది. ఇవన్నీ సన్నజాజులు. ఇవి పైకి నేను కట్ చేసేస్తూ ఉన్నాను బాగాను. పైకి మళ్ళీ తీగలు అయిపోతే ఎక్కువ అయిపోతాయి. ఆల్రెడీ నా దగ్గర 2-3 ఉన్నాయి అన్నమాట. సన్నజాజులు అంటే కంటైనర్స్ అదైతే 16 అనుకోండి, 16 18 ఇది 16 ఇది 16 ఇంచెస్ పాట్. ఇదైతే మామూలు బ్లాక్ టబ్. ఇవి డ్రమ్స్ తీసుకున్నాను. ఫ్రూట్ ప్లాంట్స్ కి మీరు సాయిల్ మిక్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నారు? అన్ని మామూలు 1:1 రేషియోనే. నేను మామూలు యూనివర్సల్ సాయిల్ నేను అన్ని అలాగే వేసాను. కోకోపీటు, వర్మీ కంపోస్ట్ ఉంటే వర్మీ కంపోస్ట్, లేదా ఆవుగత్తం. వాటి రెండిట్లో ఏదుంటే అదే వాడుతున్నాను. మట్టి పైగా నాకు కింద కోవిల్, మాది కోవిల్లో ఎక్కువ ఇవి వస్తూ ఉంటాయి, ఫ్లవర్స్. అవన్నీ అవే గత్తం కింద ఎక్కువ నేను చేసినవన్నీ ప్రిపరేషన్ అదే మట్టి తయారైంది. నేను చాలా వరకు అన్నిటిలో ఆ వెనకాలన్ని ఫ్రూట్ ప్లాంట్స్ కి అదే పెట్టాను. అంటే ఫ్లవర్ వేస్ట్ మీరు కంపోస్ట్? ఫ్లవర్ వేస్ట్, మామిడాకులు కడుతూ ఉంటాం, ఎండబెట్టి అవన్నీ. తర్వాత వరి నూకు ఉంటుంది కదా, అది కింద మాకు చెక్క పొట్టు వస్తుంది, షాప్ ఉంది, వాళ్ళు ఇస్తూ ఉంటారు. అవన్నీ వేసి తయారు చేస్తూ ఉంటా. కొన్ని చాలా వరకు టబ్బుల్లో నాకు మట్టి కంటే అదే ఎక్కువ. నేను పెట్టిన చాలా వరకు మొక్కలన్నీ కొన్నిటికి యూనివర్సల్ మిక్స్ చేస్తూ ఉంటాను. ఇలా ఈ లైన్ లో మొక్కలు ఉన్నాయన్నమాట. అలానే కంటైనర్స్ ఎక్కడ తీసుకున్నా చాలా క్వాలిటీగా ఉన్నాయి. పక్కన నర్సరీలోనే తీసుకున్నాను ఇవన్నీ. 14 ఇంచెస్. ఇది 16. ఓకే. ఎంత పడుతుంది అంటే కాస్ట్ మనకి? ఇది 300 250. నాకు బాగానే పర్వాలేదు, ఎక్కువే తీసుకున్నాను కాబట్టి. పక్కన సూర్యతేజ నర్సరీ 200 250 లోపే అన్ని. అలానే ఇక్కడ మందారాలు ఉన్నాయి. మందారాకి ఎక్కువ పెస్ట్ వస్తుంది కదా ఆంటీ, మీరేం చేస్తారు? నీమ్ ఆయిల్, బియ్యం కడిగిన నీళ్లు ఒక 2 రోజులు బాగా పులవనిచ్చి ఆ నీళ్ళు ఒకటి కొడితే బాగా పనిచేస్తుంది. ఓకే ఆంటీ. అలానే ఇక్కడ కనకాంబరం, ఇక్కడ నందివర్ధన ఉంది. ఇక్కడ సిమెంట్ కుండీలో పెట్టినారు. ఇవి ఫస్ట్ చేయించాను నేను. ఇవన్నీ పెద్దవన్నీ చేయించాను, సిమెంట్ కుండీలు. కానీ చాలా బరువు అయిపోయాయని ఆపేసాను. అవి పెట్టినంత వరకు ఫస్ట్ చేయించినవి అవే, కానీ చాలా బరువు ఉన్నాయి అవి. అందుకని భయం వేసి తీసేద్దాం అనుకుంటున్నాను, కానీ ఎక్కువ వెడల్పు ఉంది, రూట్ చక్కగా విస్తరిస్తుందని అందులో ఉంచేసాను అలా. ఇది కనకాంబరం. మల్లెల్లో 7-8 రకాల మల్లెలు ఉన్నాయి.
ఇది ఫస్ట్ వేసింది కంపల్సరీ, ఇది ఎప్పుడు పూలు ఇస్తూనే ఉంటుంది. ఎన్ని ఇయర్స్ అవుతుందంటే ఆ ప్లాంట్ పెట్టి? ఇది 5 సంవత్సరాలు అయింది. 5 నేను సంవత్సరాలు ఎప్పటికప్పుడు అవుతుందా? కట్ చేసి ఇది చేస్తూ ఉంటాను. 5 సంవత్సరాలు. కరోనా స్టార్ట్ అయిన ఫస్ట్ ఇయర్ పెట్టాను ఓకే. ఇంచుమించు. అప్పుడు ఇది పెట్టినది కూడా అయితే. సిమెంట్ కుండీలో పెట్టుకున్నారు. సిమెంట్ కుండి ఇది చేయించారు ఈయన. ఓకే. అలానే మనకి మల్లె మొక్కలకి ఎక్కువ పూలు కావాలంటే మనం ఏం వర్మీ చేయాలండి? కంపోస్ట్, రాక్ ఫాస్ఫేట్ ఇవన్నీ కలిపి వేస్తూ ఉంటాను. ఓకే. ఎక్కువ ఎప్సమ్ సాల్ట్, ఎప్సమ్ వాటర్ సాల్ట్. అవి. తర్వాత జీవామృతం ఒకటి చేస్తూ ఉంటాను. నాకు ఇక్కడ ఆవులు అవి ఎక్కువ ఉన్నాయి చుట్టుపక్కల, ఎవరో ఒకళ్ళు పేడిస్తారు. నేను జీవామృతం చేస్తూ ఉంటాను అనమాట. రెగ్యులర్ ఇస్తూ ఉంటారండి జీవామృతం? నెలకి ఒక్కొక్కసారి నా టైం ఓపికని బట్టి 2 నెలలకు ఒకసారి కంపల్సరీ ఇస్తాను. ఈ లైన్ మొత్తం ఈ మల్లె లైన్ మొక్కలు అంతా ఉన్నాయి. మల్లెలే. అంటే సమ్మర్ లో ఎక్కువ పూలు వస్తాయా మల్లెలు? వస్తాయి. నాకు కింద దేవుడికి సరిపడే మల్లెలు ఎక్కువ పెట్టాను. విరజాజులు, మల్లెలు ఇలాంటివి అన్నమాట. మల్లె మొక్కలు మొత్తం మనకి 100 రూపీస్ టబ్ లో పెట్టినారు, బ్లాక్ కలర్ టబ్. అలానే ఇది 14 ఇంచెస్ 14 ఇంచెస్ 16 ఇంచెస్ 16 ఇంచెస్ టబ్ లో ఇలా మొత్తం మొక్కలు ఇవన్నీ మల్లెలే. మల్లెలు అంటే స్టాండ్స్ ఎక్కడ తయారు చేయించారు? ఇవి కూడా నేను ఇంట్లోనే చేయించాను. స్టాండ్స్ మీరు ఓన్ గా చేయించాను. ఇవన్నీ ఫస్ట్ ఇవి ఐరన్ వి కొంచెం పాడైనట్టు అయిపోయాయి, తుప్పు పట్టేసాయి. కానీ మళ్ళీ మొన్న చేయించాం. ఫస్ట్ జింకుతో చేయించాం, అవి బానే ఉన్నాయి. తర్వాత ఇవి చేయించాం కానీ ఇవి పోయాయి అన్నమాట. ఇది విరజాజి మొక్క, విరజాజి అన్నమాట. అంటే విరజాజుల్లో మనకి అల్లే ఉంటాయి, పాదు ఉంటుంది, మొక్క ఉంటుంది. ఇది దొరుకుతుంది కూడా. ఇది గుబురుగా పెరుగుతుంది, చాలా పూలు ఇస్తుంది. సాయంత్రం అయితే కంపల్సరీ పెరుమాళ్ళకి ఇవే వాడతారు. అలానే ఈ లైన్ లో మనకి వెజిటబుల్ ప్లాంట్స్ ఉన్నాయి. బెండ మొక్కలు ఉన్నాయి, వంకాయలు, ఇవి కనకాంబరాలు, చామంతులు, మందారం. ఇది కూడా పైపింగ్ స్టాండ్ చేయించింది. ఇది కూడా 3 ఇయర్స్ పైన అయింది. ఏం చెక్కు చెదరలేదు ఒక రకంగా. కానీ ఎక్కువ పెడితే భయం అన్నమాట, లైట్ వెయిట్ పెడుతున్నాను. అంటే ఈ లైన్ లో కూడా కొన్ని మొక్కలు ఉన్నాయి. చెప్పండి. ఇది గులాబీ, ఇది పచ్చిమిరపకాయలు, ఇది మామిడల్లం. మామిడల్లం ఇప్పుడు ఒకసారి హార్వెస్ట్ చేస్తారా మామిడల్లం? ఇప్పుడే వేసాను. ఎన్ని మంత్స్ అవుతుందండి మామిడల్లం పెట్టి? ఇది 2 నెలలు అయింది పెట్టి. 2 మంత్స్ అవుతుంది. అలానే ఇది మల్బరీ, లాంగ్ మల్బరీ అన్నమాట. ఇది కూడా సప్తగిరి నర్సరీ నుండి వచ్చింది. ఇది దొండపాదు. ఇవి చామంతులు, సిటీజీలో ఇచ్చిన చామంతులు. ఇవి ఎన్ని మంత్స్ అవుతుందండి పెట్టి? ఇది 2 మంత్స్ అయినట్టుంది. మన ఇంట్లోనే మీట్ అయినది, అప్పుడు తీసుకుని పెట్టినవి ఇవి. అంటే ఇక్కడ చూస్తున్నట్టు ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇది నారింజ మొత్తం ఫుల్ గా ఉన్నాయండి కాయలు. ఎన్ని ఇయర్స్ అవుతుందండి ఈ ప్లాంట్ పెట్టి? ఇది కూడా 3 ఇయర్స్ అయింది. 3 ఇయర్స్ అవుతుందండి. డ్రమ్ లో పెట్టుకున్నారా? ఇది చిన్న డ్రమ్ లో పెట్టాను. ఇది ఎప్పుడు ఫ్రూట్స్ ఇస్తూనే ఉంది. పైగా తీయగా ఉంటాయి కాయలు కూడా. ఇంకా పెద్ద అవుతాయి అంటే కొంచెం పెద్ద సైజ్ అవుతాయి. మీ ఫ్రూట్ ప్లాంట్స్ కి ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఇస్తారా అంటే? అన్నిటికీ నేను జీవామృతము లేకపోతే వర్మీ కంపోస్ట్ ఇలాంటివి ఇస్తాను. నాకు బియ్యం కడిగిన నీళ్లు ఇలాంటివి వచ్చి పైకి తీసుకొచ్చి 4 రోజులకు ఒకసారి పోస్తూ ఉంటాను. ఇది బెండ, ఇది ద్రాక్ష పెట్టాను. ఇది కూడా 1 మంత్ అయింది పెట్టి. 1 మంత్ అవుతుందండి. ఇంకా ఇప్పుడు పాదు అల్లుతుంది. అండ్ ఇక్కడ దానిమ్మ ఉంది. ఈ దానిమ్మ ఇది మీ ఒక్క కాయ కూడా తినలేదు, పెట్టి కూడా 4 ఇయర్స్ అయింది. ఎప్పుడు ఉడతలు తినేయడమే. అదే అండి, ఇది కాశీ మళ్ళీ ఏదో అంటారు. అండ్ ఇక్కడ కరివేపాకు ఉంది. ఇది కరివేపాకు. ఇది ఎన్ని మంత్స్ అవుతుంది? ఎన్ని ఇయర్స్ అంటే ఈ ప్లాంట్? ఇది 1 ఇయర్ అయింది. 1 ఇయర్. ఇంకా గుబురుగా ఉండేది, కట్ చేస్తాను. కట్ చేస్తే ఇదిగో ఇప్పుడు మళ్ళీ ఇలా రెడీ అవుతుంది అన్నమాట. ఇది వచ్చి ఏమంటారు, గోవర్ధనం మొక్క. ఇదేమో నందివర్ధనం. నందివర్ధనంలో కూడా 4 రకాలు ఉన్నాయి. ఇది గోవర్ధనం చిన్నదన్నమాట. ఇది చిక్కుడు అన్నమాట, మొక్క చిక్కుడు. ఇదే ప్లాంట్ అండి? ఇది ఫ్రూట్ ప్లాంట్. సూర్యనామ చెర్రీ అనుకుంటుంది. ఇది పండు చాలా తీయగా ఉందని టేస్ట్ చూసి తీసుకున్నాను. ఇది ఇంటికి వెళ్ళినప్పుడు ఇచ్చారు ఒక పండు. ఇది కూడా సప్తగిరి నర్సరీ నుండే తెప్పించాను. బాగుంది పండు. కంటైనర్స్ కూడా చాలా బాగున్నాయి. ఎక్కడ తీసుకున్నారండి? ఇది ఆన్లైన్ లో తీసుకున్నాను. 6 కంటైనర్లు కూడా 2400. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఇవి 18 ఇంచెస్ పాట. అండ్ ఇదా అండి? ఇది సంపెంగ, సింహాచలం సంపెంగ.
ఇది కూడా సప్తగిరి నర్సరీ నుంచి తెప్పించారు. ఆహా లేదు లేదు, ఇది పక్కన నర్సరీలోనే తీసుకున్నాం. పువ్వులు కూడా బానే వస్తాయి. పూసాయంటే ఇప్పుడు ఒక 5, 6 అలా వస్తూ ఉంటాయి. సాయంత్రం కోసేస్తున్నారు. ఇక ఇప్పుడు మళ్ళీ మందు కొంచెం ఏదైనా గత్తం గానీ ఏమన్నా ఇస్తే మళ్ళీ అందుకుంటారు. అలానే ఇక్కడ మందారం ఉంది. మందారాలు. ఇదేం జామ అండి? కేజీ జామ. ఇది కూడా సప్తగిరి నర్సరీ నుండి తెప్పించింది. అలానే ఈ లైన్ లో కూడా చిక్కుడు పాదులు ఉన్నాయి, బీర పాదులు కూడా ఉన్నాయి. ఇవన్నీ చిక్కుడు పాదులు. ఇదేమో ఆనపై వేసాను, ఇంకా రాలేదు, స్టార్ట్ అవ్వలేదు. పువ్వులు స్టార్ట్ అయ్యాయి ఇప్పుడే సాయంత్రం అయ్యేటప్పుడు కనిపిస్తున్నాయి. దీంట్లో కనకాంబరాలు నాటివి. ఇది మధుమాలతి. మధుమాలతి ఇది చాలా బాగుంటుంది స్మెల్. అది ఈ పువ్వు స్మెల్ కూడా చూడు కావాలంటే చాలా బాగుంటుంది. ఇది కార్తీక మాసం దగ్గర నుండి పొయ్యదు, మళ్ళీ మార్చి నుండే. ఎండాకాలం ఎక్కువ పూస్తాయి అన్నమాట. అలానే ఈ లైన్ లో చూసినది మొత్తం మందారాలు. ఇవన్నీ మందారాలే. ఇది నందివర్ధనం. ఇది ఒక రకం. ప్రూన్ చేశారండి? ఇది బాగా ప్రూన్ చేశాను, మళ్ళీ చిగురు వస్తుంది. మందారాలు మీ దగ్గర ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి? ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక 10-15 రకాలు ఉన్నాయి. ఇదిగో ఇది ఒక మందారం, వైలెట్ కలర్ మందారం. ఫస్ట్ టైం చూస్తున్నా వైలెట్ కలర్. ఇది కూడా నేను కడియం వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఇది స్టెమ్ కటింగ్ తో గ్రో చేసుకోవచ్చు అండి? చేయొచ్చు, వస్తుంది కానీ లేట్ అవుతుంది. ఇక్కడ కూడా మందారం. ఇలా ఈ లైన్ మొత్తం 15 రకాల దాకా ఉన్నాయి మందారాలు కూడా. ఈ లైన్ మొత్తం మందారాలు కదా అండి? ఇవన్నీ మందారాలే. మందారకి మీరు టెస్ట్ వచ్చినప్పుడు నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తారు? నీమ్ ఆయిల్ లేకపోతే బియ్యం కడిగిన నీళ్లు బాగా కొంచెం 2-3 రోజులు పులిసిన తర్వాత అదొకటి బాగా పనిచేస్తుంది. ఎక్కువ నీమ్ ఆయిలే. అది వచ్చినప్పుడు చేత్తో రఫ్ చేస్తే అంత ప్రాబ్లం ఉండదు, తర్వాత నీమ్ ఆయిల్ పడితే. ఇంకో దీనికి అంతా వచ్చేసింది, వర్షాల వల్ల అవ్వలేదు. వర్షాల వల్ల మళ్ళీ ప్రూనింగ్ చేశాను అన్నీను. ఇప్పుడు మళ్ళీ చిగురులు వస్తున్నాయి. అలానే ఇది జామ. ఇది జామ, కాయలు కూడా ఉన్నాయి. ఇదే జామ అంటే? ఇది మామూలు తైవాన్ జామ. తైవాన్ జామ ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఇది మొన్న గట్టిగా 2-3 నెలలు అవుతుంది. ఇప్పుడు ఈ మధ్య పెట్టినవి చాలా మొక్కలు. ఇది మందారం. ఇవన్నీ నా దగ్గర ఉన్న మందారాలు ఆల్మోస్ట్ ఎక్కువ ముద్ద మందారాలే. ఓకే అండి. మందారాకి ఏమైనా టిప్స్ ఇస్తారండి ఎక్కువ పూలు పూయడానికి గానీ? ఏముంది, కాఫీ పొడి వాటర్ లో కలిపి పోయడం ఒకటి. ఓకే. తర్వాత ఎప్సమ్ సాల్ట్ వాటర్ ఒకటి పోస్తూ ఉంటే గుబురుగా పెరుగుతుంది. ప్రూనింగ్ చేస్తే మొగ్గలు ఎక్కువ వస్తాయి. ఇది కట్ చేయడంతో చూడండి మొగ్గలు ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ ప్రూనింగ్ చేస్తూ ఉంటాయి. అటొచ్చి గిల్లుతూ ఉన్నా కొంచెం అలా. గులాబీ నాటు గులాబీయే. ఇదే ప్లాంట్? ఇది వాటర్ యాపిల్, లాంగ్ వాటర్ యాపిల్. ఓకే. ఇది కూడా సప్తగిరి నర్సరీ నుండి తీసుకొచ్చింది. ఈ లైన్ మొత్తం గులాబీలు. ఇవన్నీ. ఇది రెయిన్ లిల్లీ. ఇది రీసెంట్ గులాబీలు మొన్న తీసుకుని. ఇందులో అన్ని ఒక్కొక్క వెరైటీ ఉన్నాయి గులాబీలు. ఇది రెయిన్ లిల్లీ. అలానే ఇది టెంపుల్ ట్రీ, కనకాంబరం. ఇవన్నీ చామంతులు ఎక్కువ ఉన్నాయి. ఇది ఎల్లో కలర్ మందారం, ముద్ద మందారం. ఇది అది గోవర్ధనం, పెద్ద గోవర్ధనం అన్నమాట. స్మెల్ వస్తుంది, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఎన్ని ఇయర్స్ అవుతుందంటే ఆ ప్లాంట్ పెట్టి? ఇది 2 years దాకా అయింది. 2 years. అది కూడా బాగా ప్రూనింగ్ చేస్తూ ఉంటాను. ఈ గ్రో బ్యాగ్స్ దేనికంటే? వెజిటబుల్ ప్లాంట్స్. ఇది నేను పాదులు పెట్టడానికని, పొట్లకాయ పాదును కాకరకాయ పాదులు అలాంటివి పెట్టడానికని ఒక దానిలో ఇవి పెట్టాను, పేరు పెట్టాను. ఇవి 2 కూడా ఇంకా విత్తనాలు పెట్టాలి. చెప్పండి. ఇది చిన్న మల్బరీ, అక్కడ ఉన్నది లాంగ్ మల్బరీ అన్నమాట. ఇవి చిన్నగా ఫ్రూటింగ్ కూడా ఉంది బాగా. ఇంకా పండుతాయండి? ఇంకా పండుతాయి. నల్లగా అయితే చాలా స్వీట్ గా వస్తుంది టేస్ట్. ఇలా కూడా తింటారు, ఇలా కూడా తినొచ్చు. కొంచెం పులుపు ఉంటుంది ఇది. అయితే కొంచెం బ్లాకిష్ అయితే బాగుంటుంది, చాలా తీయగా స్వీట్ గా ఉంటుంది. ఇది కొంచెం పులుపుగా ఉంటుంది. ఇదే ఫ్లేవర్ అంటే? ఇది చమేలి. ఓకే. ఇవి కూడా చాలా బాగా పూలు వస్తాయి. ఎన్ని ఇయర్స్ అవుతుందండి ఈ ప్లాంట్ పెట్టి? ఇది 1 year అయింది. 1 year అయిందా? అలానే ఈ లైన్ లో మొత్తం ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. చామంతులు ఉన్నాయి,
ఇవన్నీ రీసెంట్ గా పెట్టిన చామంతులు ఇది అను గారు ఇచ్చిన ప్యాషన్ ఫ్రూట్. ఓకే, చిన్న మొక్క ఇచ్చారు. అదే ఇది ఇంకా బాగా పెరిగింది కానీ అటు ఇటు తీయడంలో కట్ అయిపోయింది, లేకపోతే ఈ పాటికి ఇంకా బాగా వచ్చింది నాకు. ఇంకా ఇప్పుడు ఇలా అల్లుకుంటుంది నెమ్మది. ఇటు అటు జరపడాలు వీటి వల్ల అది సగం అలా పోయింది. కనకాంబరం ఫ్రెండ్స్ ఇచ్చారు, పెట్టాను అనమాట. ఇది సీతాఫలం పెట్టి 2 years అయింది. నాకు మొన్నే వచ్చింది ఇందులో పండు కూడా. అలా అయింది ఇది ఫస్ట్ టైం. ఇంకా పెద్దది అవ్వాలి, చిన్నది వచ్చిన తృప్తే కదా మనకి. అంతే కదా. అలానే ఇలా మొత్తం చామంతులు ఉన్నాయి. ఇది రీసెంట్ తీసుకున్న చామంతులే కదండి అన్ని. కొన్ని సిటీజీలోవి, కొన్ని తీసుకున్నవి, కొన్ని అనుగా ఇచ్చారు. అన్ని కలిపి బోల్డ్ అయ్యాయి నా దగ్గర. ఈ కుండీలు ఎక్కడ తీసుకున్నారు? ఇవన్నీ కూడా పక్కన నర్సరీలో. నర్సరీ అన్ని అదిగో నర్సరీలోనే తీసుకున్నాను. పక్కన నర్సరీ ఉందంట, శివాని స్కూల్ పక్కన అరసవల్లి రోడ్డు. దీన్ని సూర్యతేజ నర్సరీ అంటారు. సో ఎవరికైనా కావాలంటే ఒకసారి ఇక్కడ విజిట్ చేయొచ్చు అనమాట. అండ్ అలానే ఇక్కడ ఇది నిమ్మ మొక్క. అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది అంటే నిమ్మ మొక్క పెట్టి? ఇది 1 year అయింది నేను పెట్టి. ఇంకా ఇప్పటిదాకా ఫ్రూటింగ్ స్టార్ట్ అవ్వలేదు నాకు. ఆల్రెడీ ఇంకొకటి ఉంది నా దగ్గర, అది బాగా ప్రూనింగ్ చేసాను.